రాజ్యాధికారం ద్వారానే సమానత్వం వస్తుందని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం అన్నారు. పార్టీ 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఒంగోలు మంగమూరు రోడ్లోని మూడు బొమ్మల సెంటర్ వద్ద ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్, పూలే, బుద్ధ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పార్టీ వార్షికోత్సవ సభలో దాసరి సుందరం మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో 2006 డిసెంబర్ 26వ తేదీన ఇండియన్ లేబర్ పార్టీని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అప్పటి నుంచి పార్టీ ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పుతోందని పేర్కొన్నారు. దేశంలో 75% మంది ఉన్న పేద బడుగు బలహీన వర్గాల వద్ద భూమి లేదని, వారు కూలీలుగానే జీవనం సాగిస్తున్నారని తెలిపారు. పేదల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను PPP పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని అన్నారు. ఇది పేదలకు వైద్య విద్యను దూరం చేయటమేనని అన్నారు. ఇటీవల మతతత్వ దాడులు పెరిగాయని అన్నారు. క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. వీటిని అరికట్టాలని కోరారు. సమావేశంలో పాల్గొన్న సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యుడు అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ దాసరి సుందరం రాష్ట్రంలో పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారని అన్నారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ చేసే పోరాటాలకు SDPI మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కట్టా వరప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఏర్పాటు చేసిన పార్టీ దానికోసం కృషి చేస్తుందని తెలిపారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య మాట్లాడుతూ సమస్యలపై పోరాటం చేసే పట్టుదల ఉండాలని అన్నారు. పేదలకు ఉపాధి కోసం ఏర్పాటు చేసిన పనికి ఆహార పథకం పేర్లు మార్చడం సమంజసం కాదని తెలిపారు. మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం అంటే డబ్బు లేని వారికి వైద్య విద్యను దూరం చేయడమేనని అన్నారు. రిటైర్డ్ లెక్చరర్ జాలరామయ్య మాట్లాడుతూ మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల మనం అధికారంలోకి రాలేకపోతున్నామని అన్నారు. పలాయనావాదం కూడా దీనికి ఒక కారణమని తెలిపారు. మనందరి ఆశయం ఒక్కటే అని, పోరాటం కూడా ఒక్కటిగానే చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ILP జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, పిల్లి కోటేశ్వరరావు, దళిత మహిళా సంఘ నాయకురాళ్లు దాసరి కోటమ్మ, దాసరి మహాలక్ష్మి, దాసరి అన్నమ్మ, ఎం లీలావతి, దాసరి నరసింహారావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నది పలువురంతో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నది పలువురంతో. ముందుగా నిన్నరచి పాటలు మాడే చీకటి బాబతుకుల్లో సూర్యుడు పురవంతో. ముందుగా నిన్నరచి పాటలు మాడే చీకటి బాబతుకుల్లో సూర్యుడు పురవంతో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నది పలువురంతో. ముందుగా నిన్నరచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంతో. అందుకో దండాలు బాబా అంబేద్కర్. నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నది అందుకో దండాలు బాబా అంబేద్కర్. జై బ్రదర్ జైండి 19వ వార్షికోత్సవం. జై బ్రదర్ ILP 19వ వార్షికోత్సవం. జై బ్రదర్ జైండి 19 ముస్లిం క్రైస్తవ బాయ్ బాయ్. ఈ మత సామ్రాజ్యాన్ని చెడగొట్టే హిందూ మతోన్మాదులు ఖండించండి. అంటరాని హక్కుల
అగ్రజాతి అడుగడుగుల నిలువడిలో అవమానం చేసిన అంటరానితనము పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో. అంటరానితనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో. అందుకో దండాలు బాబా అంబేడ్కర్, అమ్మలాగా ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిలుదలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేడ్కర్. గారి నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షుడు సుందరం గారి నాయకత్వం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1936లో ఆగస్టు 15న ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆనాడు ముంబాయి ప్రొవిన్సెస్లో ఒక రాష్ట్రంలో 17 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే ఇదే పార్టీ ఆధ్వర్యాన 15 పార్లమెంటు స్థానాలు గెలవడం జరిగింది. ఆ స్ఫూర్తితోటి అంబేద్కర్ గారు ఈ దేశంలో అణగారిన వర్గాలకి రాజ్యాధికారం ద్వారానే ఖచ్చితంగా సాంఘిక సమానత్వం, రాజకీయ హక్కులు వస్తాయనే ఉద్దేశంతో ఆనాడు ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అదే స్ఫూర్తితోటి 2006 డిసెంబర్ 26వ తేదీన బాగ్లింగపల్లిలో మిత్రుడు, నా స్నేహితుడైనటువంటి కోర్చిపల్లి శాంతయ్య గారు, అలాగే శ్రీనివాసరావు గారు, అలాగే కోటేశ్వరరావు, మారకొండయ్య గారిలో నాయకత్వాన అక్కడ రాష్ట్ర సదస్సు జరిపి ఆ విధంగా కమిటీని, పార్టీని పునరాభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడాను ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తన వార్షికోత్సవ సంవత్సరంలో ఒకసారి జరపాలనేది పార్టీ ఆనాడే నిర్ణయం తీసుకొని ఈనాటి కూడా ఆ విధానాన్ని కొనసాగించడం జరుగుతోంది. ఆనాటి నుండి కూడా ఈనాటి కూడా అనేక ప్రజా సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన పార్టీ ముందుండి పోరాటం చేస్తూ ఉంది. అలానే ఈ పార్టీలో అట్లాగే రాష్ట్రంలో ఇతర కొన్ని జిల్లాల్లో మన పార్టీ విస్తరిస్తూ ఉంది. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆశయాల్ని అనుసరిస్తున్న పరిస్థితి మనందరికి తెలిసిన విషయమే. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో నేను చెప్పదలుచుకున్నది ఒక విషయం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పరిస్థితి మనందరికి తెలిసిన విషయమే. ఈ దేశంలో వ్యవసాయం మీద 75% ఉన్నటువంటి మన దేశం వ్యవసాయక దేశం. ఆ వ్యవసాయక దేశం అయినటువంటి ఈ దేశంలో భూమి 75%, 80 మంది దగ్గర భూమి లేదు. ఆ భూమిని ఎవరో కొంతమంది భూస్వాములు అధికార అహంభావంతో ఆక్రమణ చేసుకొని ఆ విధంగా ఆ పొలాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల చేత కూలి చేపిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. వాళ్ళకి గతంలో మహాత్మా గాంధీ పేరుతోటి ప్రవేశపెట్టినటువంటి పనికాహార పథకాన్ని ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పనికాహార పథకాన్ని కూడా నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఆ విధంగా దాన్ని తిలోదకాలిచ్చి ఆ విధంగా ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఈ దేశంలో ప్రయత్నం చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి కూడగలుపుకొని ఆ విధంగా దళిత బహుజనులు భూమి మీద వ్యవసాయ కూలీలుగా బతికేటువంటి హక్కు ఆ విధంగా లేకుండా చేసి ఆ విధంగా పని విధానాన్ని కూడా రద్దు చేసే క్రమం కనపడుతోంది. ఈరోజు పట్టణాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ దేశంలో ప్రైవేట్ యాజేషన్ని చంద్రబాబు నాయుడు గారు, మరొక నరేంద్ర మోడీ గారు ప్రైవేటు వ్యక్తులకి ఈ దేశ సంపదని కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఈరోజు మెడికల్ కాలేజీల్ని పీపీపీ అనేటువంటి పేరుతోటి ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంతో ఈ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రైవేటు వ్యక్తులకి వైద్య విద్యని ఆ వైద్య కాలేజీల్ని అప్పగిస్తే ఆ విధంగా డబ్బులున్నవాడు, దోచుకునేవాడు ఆ విధంగా కోటేశ్వరుల పిల్లలే డాక్టర్లు అవుతారు తప్ప వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో ప్రైవేటుగా మా ఆస్తులు పెంచుకోవాలా, మా సంపదలు పెంచుకోవాలనే తప్ప వాస్తవ పేద ప్రజలకి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ పీపీపీ పద్ధతిలో ఈ దేశంలో మెడికల్ కాలేజీలకి ఆ విధంగా వాళ్ళనే ఏర్పాటు చేస్తే రేపు మా బిడ్డలు
డాక్టర్లు కాకుండా చదువుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ రెండింటిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. అలానే ఈ మధ్యకాలంలో నిన్న కూడా కొన్ని మత ఉన్మాద కార్యక్రమాల్ని శాంతియుతంగా వార్షికోత్సవాలు జరుపుకున్నటువంటి కొన్ని క్రైస్తవ సంస్థలపైన క్రైస్తవ మీటింగుల పైన కూడా ఒక మతోన్మాద శక్తులు దాడులు చేస్తే ఆ విధంగా దిక్కుమొక్కు లేదని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈరోజు మన సిపిఎం పార్టీ నాయకుడు తూర్పుగోదావరి జిల్లాలో ఆ విధంగా ప్రజా ఉద్యమం నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసేటువంటి పార్టీ సిపిఎం పార్టీ కమ్యూనిస్టులు అయితే ఆ కమ్యూనిస్టులు నాయకత్వం ద్వారా ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆయన ఒక నాయకుడిని ఆ విధంగా పీడీ యాక్ట్ కింద కేసు బుక్ చేయడం అనేది దొంగలకి దోపిడీదారులకి వ్యభిచారులకి ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఆ పీడీ యాక్టు ఈ దేశంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళ మీద ఉపయోగించడం అనేది ఈ దేశంలో మాట్లాడేవాడి మీద ఎవడైనా ప్రజల సమస్య వస్తే మాట్లాడటానికి కూడా వీలు లేకుండా ఉండేవాడిని చేస్తున్నారు. మాట్లాడేది మీద కేసులు పెడుతున్నారు, మాట్లాడటానికి వీలు లేదని చెబుతున్నారు. ఇది కరెక్ట్ కాదనేది కూడా చెబుతా ఉన్నాను. ఈ దేశంలో మొత్తం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న కొన్ని శక్తులు ఉండి ఆ శక్తుల వ్యతిరేకంగా ఐఎల్పి పార్టీ, ఎస్డిపిఐ, రకరకాల వామపక్ష అలాగే ప్రజాతంత్ర శక్తులన్నీ పోరాడాలని కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మేము భవిష్యత్తులో చెబుతా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆ తరువాత దీన్ని పునర్వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో సోదరులు గౌరవనీయులు మన దాసరి సుందరం గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ 19 సంవత్సరాలు తన భుజస్కంధాల మీద ఈ పార్టీని తీసుకుని వచ్చారు. ఎక్కడ దుర్ఘటనలు జరిగినా, ఎక్కడ ఏ జాతి మీద, ఏ సామాజిక వర్గం మీద దాడులు జరిగినా ఖండిస్తూ ఈరోజు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అటువంటి ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు. ఎస్డిపిఐ పార్టీ భవిష్యత్తులో ఐఎల్పి పార్టీ ఏ పోరాటాలు చేసినా కూడా మేము ముందుంటామని తెలియజేసుకుంటూ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 2006 డిసెంబర్ 26వ తేదీన శేర్లింగంపల్లిలో ఈ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ కొరిసిపాటి శాంతయ్య గారి నాయకత్వాన అక్కడ వార్షికోత్సవం అక్కడ సభ జరిపి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలని ఉద్దేశంతో దళిత బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలని, అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ఆ రోజు అక్కడ సభ జరిపి ఈ పార్టీని స్థాపించి జిల్లాలో విస్తరించడం జరిగింది. అందుకని ఈరోజు ఇక్కడ వార్షికోత్సవ సభ జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్డిపిఐ సత్తార్ గారికి, అలాగే రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య గారికి జేబీఎంలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఏంటంటే సుందరం పట్టుదలగా పనిచేస్తున్నాడు. పట్టుదలగా ఉండేవాళ్ళని నాకు చాలా గొప్పగా ఉంటుంది. పనికి ఆహార పథకం ఉండే కారణం ఏంటంటే నిరుద్యోగులు ఉంటారు, వీళ్ళు పేదలు, వీళ్ళకు ఏదో ఒక ఆదాయం ఉండాలి. వీళ్ళు పని లేకపోయినా వాళ్ళు ఊరిని బాగుపరుచుకుంటూ కొంత ఆదాయం వచ్చే మార్గం పనికి ఆహార పథకం. నిన్న మొన్న మార్చేది పేరు నాకే నోరు తిరగమ్మ, జనానికేమో తిరుగుతుంది నాకు తెలియదు. అది నేను తర్వాత విశ్లేషణ చేసుకుంటే గాంధీ గారిని ఎవరు చంపారో వాళ్ళ పేరు అంటది. మరి అది ఎంత సమంజసం మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా రెండో విషయం ఏంటంటే 1992 సంవత్సరంలో మెడికల్ కాలేజీలు మంజూరైనాయి గవర్నమెంట్లో. అది పోయిందాక ఇప్పుడు కాలేజీలు ఇప్పుడు ఉండేవాళ్ళు. సరే అది పోయింది. తర్వాత ఒకటి మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయి. మెడికల్ కాలేజీ అంటే గవర్నమెంట్ అంటే కొన్ని సీట్లు అట్టడుగు వర్గాలకు వస్తాయి. వాళ్ళు కూడా డాక్టర్లు అవుతారు, వాళ్ళ సేవ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తే అక్కడ ఏముండదు, ఒకే డబ్బులుండవుడు ఉంటాడు. నేను కులవన్నా మతమన్నా అవన్నీ డబ్బుండవుడు ఉంటాడు. డబ్బు లేనివాడికి అవకాశం బాగొడుతున్నావు కదా, అది కరెక్ట్ కాదని నేను అంటాను. పరిపాలకుడిగా ఆ మాట చెబుతాను నేను. మరి మీరు జనం ఏమనుకుంటారు నాకు తెలియదు. పరిపాలన మంచి పద్ధతి కాదు. పరిపాలన నేర్చుకొని చెయ్యండి, జనానికి అందరికి అందుబాటులో ఉండండి, సాంఘిక న్యాయాన్ని కట్టుబడి ఉండండి. అప్పుడు మీరు మంచి పరిపాలన అవుద్ది, మంచి నాయకులు అవుతారు, బాగా అందరికి అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ మీ దగ్గర ధన్యవాదాలు. ఇప్పుడు మనం కార్యక్రమం జరుపుకున్నాం. ఇటు పోయే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఒక్కరు కూడా ఇది కనీసం నిమిషాన్ని ఆగిపోదాం మన కార్యక్రమం ఇది అనుకోరు.
ఎందుకంటే నాకెందుకు ఎవడు జాతర చాలే అనేటువంటిది ఒక తత్వం మనలో బాగా డెవలప్ అయ్యింది. అంటే ఎస్కేపిజం అంటాం దీన్ని. ఈ ఎస్కేపిజం బాగా డెవలప్ అయిపోయి యూనిటీ లేకపోయేసరికి అందరూ మన మీద ఈ మధ్యకాలంలో ముస్లిమ్స్ మీద ఎక్కువగా, తర్వాత మన మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఎస్సీ బీసీ మైనారిటీసీలు అంతా కూడా ఏకం కావాలి. ఏకంగా అయ్యి ఒక తాటి మీదకి వస్తే ఏదో మనం ఏం చేయలేడు. కానీ ఆ తాటి కావాలనేది కానీ కూడా చేస్తున్నారు వాళ్ళు, ఆ పార్టీ ఇతర పార్టీ వాళ్ళు కానీ కూడా చేస్తున్నారు. కనుక అది తెలుసుకొని మనం రావడానికి మనం సిద్ధపడాలి. కొంతమంది త్యాగం చేయాలి. మనలో కూడా కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంఖ్యను అవుతున్నారు. ఎప్పుడు వాళ్ళు కూడా వాళ్ళని మనం ఇట్లా లాక్కొచ్చే ప్రయత్నం మనం చేయాలి. అలాగే ఈ ఐఎల్పి పార్టీ వార్షికోత్సవం సందర్భంగా దీన్ని నిలబెట్టి ఇక్కడ కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహిస్తూ మనందరినీ కూడుస్తున్నందుకు మన దాసరి సుందరరావు గారికి నేను మనస్ఫూర్తిగా జేబులను తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఐఎల్పి ఒకటి, రిపబ్లికన్ పార్టీ ఒకటి, బీఎస్పీ వచ్చినాయి. ఇవన్నీ మనయే, కానీ ఒక్క కూడిక లేదు. దేనికి సరైన బలం లేదు. ఎందుకని? రకరకాల పార్టీలు ఉన్నాయి కాబట్టి. ఆశయం ఒకటే, కానీ పార్టీలు ఎందుకు ఎన్ని కలిసి ఒకటిగా ఉన్నప్పుడే మనం అన్ని సాధించగలం. కాబట్టి ఇతర పార్టీలో ఉన్నవాళ్ళు, ఈ 3 పార్టీల్లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి, ముఖ్యంగా ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా ఏకమైతే, క్రిస్టియన్స్, అప్పుడే మనం అనుకున్నదిలా సాధించగలం. ఏ అదనైనా మన జోలికి కూడా రాడు. ఇంకొకరిని అవసరం మనమే కొట్టగలం కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.